తెలంగాణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు ఎంపీ మల్లు రవి అభినందనలు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మంత్రిత్వ బాధ్యతలు ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే కులగణన, ఇళ్ల పంపిణీ, సన్నబియ్యం లాంటి పథకాలతో ముందడుగు వేసిందన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి విద్యారంగానికి ప్రోత్సాహం అందిస్తోందని ఎంపీ మల్లు రవి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ముగ్గురు కొత్త మంత్రులను తీసుకోవటం, అది కూడా ముగ్గురు కూడా బలహీన వర్గాల నుంచే తీసుకోవటం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని 100% అమలు చేస్తున్నట్టుగా కనపడుతుంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా ఉంది. ఉదాహరణకి బీసీ క్యాట్ సెన్సర్ చేసి బీసీలందరికీ 42% రిజర్వేషన్ ని పార్లమెంట్లో, అసెంబ్లీలో పెట్టి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగింది. 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం జరిగింది. పేద ప్రజలందరికీ సన్న బియ్యం సప్లై చేయటం జరుగుతుంది.